అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మీ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు ఒక పెద్ద శుభవార్తను వింటారు. అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు, అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మకర రాశి అనేది రాశి చక్రంలోని 10వ రాశి. మూల నక్షత్రం 3వ పాదం, పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పదాలు జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. అదేవిధంగా వీరిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారి యొక్క సహాయాన్ని మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనప్పటికీ పాత స్నేహాలను, పాత బంధువులను వదులుకోలేరు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏప్రిల్ 24వ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు వీరిని చూసినట్లయితే మధ్యాహ్నం 2:30 తర్వాత వీరైతే ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు. అసలు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు, ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా మరికొన్ని విషయాలు మనం ముందుగా తెలుసుకుందాం. మీరు ప్రేమించినటువంటి వ్యక్తుల్లో మీ కొరకు చేసేటువంటి ఆలోచన విధానాలు అనేటివి వారిలో ద్వేషాన్ని పెంచవచ్చును. కనుక మీరు గ్రహించవలసినది, ఎవరిని కూడా అగౌరవపరచడము, బంధాన్ని ఇష్టం వచ్చినట్టుగా తీవ్రమైనటువంటి మాటలతో వాటిని బాధ పెట్టడం, ఇలాంటివన్నీ చేయరాదు. ఎప్పుడు కూడా వారిని తక్కువ చేసి భావించకూడదు. ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటిదాకా ఖర్చు చేశారో వారికి అత్యవసరమైనటువంటి సమయాలలో ఎంతవరకు అవసరమో అవి అన్నిటినీ కూడా తెలియబరుస్తుంది. ఇతరుల్లో తప్పులెంచడము, వారితో వాగ్వాదాలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం, ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా మానివేయాలి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థానికి గురి అవుతారు. ఈరోజు మీరు పొందినటువంటి విజ్ఞానము మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు మిమ్మల్ని సమాన భావంగా చూసే విధంగా ఉంచుతుంది. అనుకోని ఎదురు చూడనటువంటి చోటు నుంచి మీరు ఒక ముఖ్యమైనటువంటి ఆఫర్ని అయితే మీరు అందుకుంటారు. వారి యొక్క తాలూకా ఈరోజు మీరైతే దానికి ప్లాన్ చేసుకొని మీ యొక్క జీవిత భాగస్వామికి వేరే అర్జెంటు పని ఏర్పడడం వల్ల మీకు డిస్టర్బ్ అనేది కావచ్చు. అది మంచికే జరుగుతుంది. చివరికి మీరు వీటన్నిటిని కూడా చక్కగా గ్రహిస్తారు. మీకు మంచి ఆరోగ్యం కలగడం కోసం రాత్రిపూట పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న రాగి పాత్రలో ఉండేటువంటి నీటిని మీరు నిల్వ చేసి మరుసటి రోజు ఉదయం ఆ యొక్క నీటిని అతి సమీపంలో ఉన్నటువంటి చెట్టు యొక్క మూలంలో కానీ లేదంటే ఆ యొక్క చెట్టు యొక్క చుట్టుపక్కల పోషణ కానీ మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయానికి వస్తే కనుక రేపటి రోజున 2:30 తర్వాత మీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అంటే మీ యొక్క కెరియర్కి సంబంధించి, అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు ఒక మంచి ఆదాయ మార్గం అనేది కలుగుతుంది. ఇంకా ఆదాయ కుల వృత్తికి సంబంధించి ఒక మంచి మార్గాన్ని పొందేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేస్తున్న వారు, లేదంటే కుల వృత్తులు చేస్తున్నటువంటి వారు కావచ్చు, లేదంటే ఉద్యోగ పరంగా ఏ విధంగా అయితే మీరు సెటిల్ అయి ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక చక్కని శుభవార్తను మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు నూతనంగా ఉద్యోగాన్ని ప్రారంభించాలనుకుంటే కనుక వారికి సక్రమంగా డబ్బు అనేది చేకూరుతుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సమకూరుతాయి. అదేవిధంగా కొత్త వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపార స్థలాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఒక మంచి వ్యాపార స్థలం కూడా దొరికేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి.
నూతన వ్యాపారాలు పెట్టుబడులకు ఈరోజు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వారు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వాములతో ఒప్పందం చేసుకోవడం, అదేవిధంగా కొన్ని భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవైతే మీకు మిశ్రమమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అదేవిధంగా మీరు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నప్పటికీ అనుభవజ్ఞుల యొక్క సలహా ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిది. కుటుంబం యొక్క సలహాలు తీసుకోవడం, మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అవి మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలు అనేటివి దక్కపోతున్నాయి. చాలా కాలం నుండి అయితే మీరు వారి యొక్క ప్రశంసల కోసం ఎదురు చూశారు. అయితే ఈరోజు అయితే మీకు వారి నుండి ఒక మంచి ప్రశంసలు అయితే జరగబోతున్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా దీనికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు అనేటివి మెండుగా లభించబోతున్నాయి. ఇటువంటి ప్రతికూల అనుకూల అంశాల ఆధారంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మెండుగా గడవబోతుంది. ఇక అదేవిధంగా ఈరోజు మీరు రిలాక్స్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేయాలి. మీ యొక్క సన్నిహితులు, స్నేహితులు, మీ యొక్క కుటుంబ సభ్యులు సంతోషం అనేది మేల్కొల్పుతాయి. మీరు ఈరోజు మీ యొక్క తోబుట్టువుల నుండి సహాయ సహకారాలన్నిటివి పొందుతారు. మీరు మీ యొక్క తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ యొక్క కొత్త ప్రాజెక్టులన్నిటివి, ప్లాన్ల గురించి చెప్పుకోవడానికి ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రేమ అన్నిటినీ కూడా ప్రత్యామ్నాయమని ఈరోజు తెలుసుకుంటారు. ఇక మీకు ఎన్నెన్నో సాధించేటువంటి శక్తులు అయితే ఉన్నవి. ఎదురు వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీరు మీ యొక్క శరీరాన్ని ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజుల వాగనే మీరు వాటిని అమలు పరిచుకోవడంలో విఫలమైపోతారు. ఇక మీకు మీ యొక్క అందమైనటువంటి జీవిత భాగస్వామి తాలూకా కొన్ని ప్రేమకరమైనటువంటి మధురమైనటువంటి క్షణాలు మీ యొక్క జీవితంలో అనుభూతి అనేది చెందిస్తుంది. అంతేవిధంగా మిత్రులతో గడిపేటువంటి సాయంత్రాలు గడపడం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగిస్తాయి. కానీ అతిగా తినడం మత్తు కలిగించేటువంటి ఆ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చును కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇది మీకు చాలా అంటే చాలా కలిసి వస్తుంది. మీ యొక్క శ్రీమతితో వ్యక్తిగత రహస్యం అనేది పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్పడం మానండి. ప్రేమకు ఉన్నటువంటి శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం కావచ్చు. ఒక స్నేహితుడికి విలువైనటువంటి సపోర్ట్ మీకు వృత్తిపరమైనటువంటి విషయాలలో సహాయపడుతుంది. ఈరోజు మీ యొక్క కార్య సమయంలో మీరు నీలి ఆకాశం కింద నవ్వడం, స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చడం లాంటి వాటికి ఇష్టపడతారు. దీనివల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది మీ ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు రోజు మొత్తం కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి మకర రాశి వారి యొక్క దిన ఫలితాలు ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాన్ని తీర్చాల్సి ఉన్నది. కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. అలాగే మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతత్వంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారంలో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సర్దతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చు. మీరు మీ చేతితో యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, అని కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి.
సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.